తెలంగాణ దేవత. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ మేడము దశాబ్ది ఉత్సవాలకు ఉండకుంటే ఎట్లా? మేడం వస్తేనే 10 ఏళ్ల పండుగకు పరిపూర్ణత వస్తదని సర్కారోళ్ళు ఇగరం చేసిండ్రు. ఢిల్లీకి పోయి మేడానికి పత్రిక ఇచ్చి మరి పిలిచిండ్రు. కానీ మేడం అయితే సారీ రేవంతు నేను రాలేనని మతలబ్ పంపిందట. ఎందుకు? ఏం కథ? తెలంగాణ దశాబ్ది ఉత్సవాలకు రావాలని పనివడ ఢిల్లీకి పోయి ఆహ్వాన పత్రిక ఇచ్చి మరి పిలిచిండు సీఎం రేవంత్ సారు. సోనియా గాంధీ మేడం సరే రేవంత్ నువ్వు పిలిచినాక రాకపోతే ఎట్లా, ఖచ్చితంగా వస్తా అని మాట ఇచ్చిందట. అయితే తీరా ఇయ్యాల వచ్చుడు కుదరది, ఎండలు ఎక్కువన్నాయి, పానం మంచిగా లేదని తెలంగాణకు వచ్చే పర్యటన రద్దు చేసుకున్నది మేడము. ఆఖరి నిమిషంలో సోనియా గాంధీ రాననే వరకల్లా రాహుల్ గాంధీని పిలిచి కార్యం ఒడ్డెక్కిద్దామని చూస్తుందట సర్కారు. అయితే దీనికి బలిదేవత ఎట్లొస్తది అని బీఆర్ఎస్ వాళ్ళు దెప్పి పొడిచిర్రు. ఇంతమంది అమరులయ్యే తందుకు కారణమే సోనియా గాంధీ కదా, మళ్ళా ఆమె వచ్చి అమరులకు నివాళులు పడుతుందా? ఇంతకంటే దారుణ మేడం నన్నున్నదా అని ప్రతిపక్ష పోళ్ళు కాంగ్రెస్ అధినేత్రి మేడం మీద ఆగ్రహం ఎల్లగా అక్కిర్రు. వాళ్ళు అనుకున్నట్టే మేడం కూడా రాకుండా అయిపోయింది. చింత చచ్చినా పులుపు దావలేదు అంటుంటారు కదా, అగో గట్లనే ఉన్నది ఆంధ్ర చంద్రం సార్ కథ. తెలంగాణ నుంచి నడ్డి మీద దాన్ని తరిమేసినా ఇంకా శరం రానట్టున్నది. శిష్యుడిడ సీఎం అయిందన్న కాన్ఫిడెన్స్ కావచ్చు. స్థానిక ఎన్నికలలో పోటీ చేసి పార్టీని బలోపేతం చేయాలని మీటింగ్లు పెట్టి చెప్తుండు. తెలంగాణలో కాట కలిసిన పార్టీకి మళ్ళా జీవగంజి పోసి బతికేయాలని అంటున్నాడు చంద్రం సారు. వచ్చే లోకల్ బాడీ ఎన్నికల సైకిల్ పరుగులు పెట్టాలని క్యాడర్ తోటి మీటింగ్ పెట్టి చెప్పిండు. ఇక అజ్జుషాగో కేసీఆర్ అట్లా దిగిపోయిండో లేదో, ఆంధ్ర చంద్రం మళ్ళా తెలంగాణ గడ్డ మీద అడ్డమైన రాజకీయాలు చేస్తేందుకు వచ్చిండు కదా, సహచరుడే అధికారంలో ఉండని ధీమాతోటి ఉండాయింది. లేకుంటే కాష్ట మీద వండుకున్న సైకిల్ కు జీవగంజి పోసి బతికేయాలనుకుండేంది. ముందుగా ఆంధ్రలో గెలిచినాక కదా ఈడి గురించి ఇగురం చేయాలి అని తిట్టిపోస్తారు బాబు సంగతి తెలిసిన వాళ్ళు. అసలు తెలంగాణ టీడీపీ అనే పార్టీ భూస్థాపితం అయిపోయింది. సైకిల్ ఏ పాటు పార్టీపీ ఇనుప సామాన్లు కూడా కొనకుండా చేసిర్రు. ఆంధ్రాలో కూడా అదే కత్తుంటే పవనాలు బీజేపీల కాలు పట్టుకొని కూటమి కట్టి పోటీ చేస్తే గానీ గెలిచే దిక్కు లేకుండా అయింది. ప్రభుత్వాలు గుల్చే వ్యవహారాలు చేసిండనే కేసీఆర్ సార్ తన్ని కరకట్టకు ధర్మేసిండు. అయినా బుద్ధి ఓనిచ్చుకోకుండా తెలంగాణ రాజకీయాలు ఏలు పెట్టి మళ్ళీ ఏందో చేద్దామని వస్తున్నాడు. మరి ఈసారి శిష్యుని చేతులు కూడా సావు దెబ్బ తింటే గానీ సార్కు నిమ్మలం కాదనుకుంటా అని మస్తుగా గరమైతురు బాబు కుయుక్తులు తెలిసినోళ్ళిగా.